హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ ప్రెజెంట్ తెలుగు సినిమా హవానే ఇండియా మొత్తం నడుస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. ఇందులో ముఖ్యంగా రెండు సినిమాలు పోటీకి చాలా సిద్ధంగా ఉన్నాయి. ఈ మధ్య అయితే పోటీగా ఉన్నాయి. ఇందులో నెంబర్ 1 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి గేమ్ చేంజర్ ఒక పక్క అయితే, సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి వస్తున్నటువంటి పుష్ప 2 మరో పక్క. ఈ సినిమాకి సంబంధించినంత వరకు సినిమాలో కలెక్షన్స్ పరంగా కొట్టుకున్నటువంటి విషయం మనకు తెలుసు, కానీ సాంగ్స్ పరంగా కూడా ఈ లెవెల్లో వార్ జరుగుతుందని నేనైతే అసలు ఎప్పుడు ఊహించలేదు. సో ప్రెజెంట్ ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి నానా హైరానా అనేటటువంటి సాంగ్ అండ్ అలానే పుష్ప 2 లోంచి ఫీలింగ్స్ అనేటటువంటి సాంగ్ యొక్క ప్రోమోని రిలీజ్ చేయడం జరిగింది. సో రెండింటిని కంపేర్ చేస్తూ ప్రెజెంట్ జనాలందరూ లేదు మావాడి పాట గొప్ప అంటే మావాడి పాట సూపర్ అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఒక పక్క దేవిశ్రీ మరో పక్క తమన్ సాంగ్ అనమాట. సో ఇప్పటికే చూసుకున్నట్లయితే చాలా మంది గేమ్ చేంజర్ మీద ఎక్కువ హోప్స్ తో ఉన్నారు. బట్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి పుష్ప సినిమాకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా లేదు మా ఓడి పాట సూపర్ ఉండదే అని చెప్పి ఒక్కొక్కరు కొట్టుకొని చచ్చిపోతా ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి ఒక కాంపిటీషన్ జరిగి చాలా నెలలు గడిచిపోయింది. ఎప్పుడో 2024 జనవరిలో స్టార్ట్ అయింది హనుమాను, గుంటూరు కారం లాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు. సో ఈ మధ్యలో అంత మంచి కాంపిటీషన్ అనేది లేదు. సో ఎప్పుడైతే సినిమా కాంపిటీషన్ ఉంటుందో సో ఆడియన్స్ కూడా ఒక మజా ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ప్రెసెంట్ గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయినటువంటి సాంగ్ గురించి ఫస్ట్ గారు మాట్లాడుకున్నట్లయితే, సో కార్తిక్ అండ్ శ్రేయ ఘోషల్ కలిసి పాడినటువంటి ఈ పాట నిజంగా చాలా ట్రెండింగ్ లో ఉంది. అండ్ అంతేకాకుండా సాంగ్ కూడాను మామూలుగా అక్కడ ఉండేది శంకర్ కాబట్టి సాంగ్ ని నార్మల్ గా తీయలేదు. అండ్ సాంగ్ కూడా రొమాంటిక్ సాంగ్ అవటం వల్ల లొకేషన్స్ కానీ లేదా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అండ్ చూపించినటువంటి మ్యూజిక్ థీమ్ కానీ చాలా బాగా నచ్చింది అనమాట చాలా మందికి. అండ్ అంతేకాకుండా శంకర్ చాలాసార్లు చెప్పడం జరిగింది, సో రామ్ చరణ్ ఇచ్చినటువంటి ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే పీక్స్ లో ఉండింది, నేను ఇప్పటి వరకు అటువంటి ఒక యాక్టర్ని చూడలేదని శంకర్ చేసినటువంటి కామెంట్స్ ఆ టైంలో వైరల్ అయ్యాయి. ఇక మరోపక్క పుష్ప సినిమా కానీ చూసుకున్నట్లయితే చాలా కాంట్రవర్సీస్ లో నడుస్తున్నప్పటికీ ఎక్కడ లేట్ చేయకుండా వరుస పెట్టి సాంగ్స్ అయితే రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఇప్పటికే రిలీజ్ అయినటువంటి 3 సాంగ్స్ కూడాను స్టార్టింగ్ లో యావరేజ్ టాక్ వచ్చినా దాని తర్వాత మంచి హైప్ లోనే ఉన్నాయి. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి 4th సాంగ్ ని ఫీలింగ్స్ అనేటటువంటి సాంగ్ యొక్క ప్రోమోని అయితే రిలీజ్ చేశారు. సో మ్యూజిక్ వింటున్నప్పుడు కొంతమంది కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు, లేదు ఈ మ్యూజిక్ ఆల్రెడీ ఎక్కడో విన్నట్టుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ పుష్ప మధ్య నిజంగా వైల్డ్ కాంపిటీషన్ అయితే నడుస్తోంది. సో ఈ రెండు సినిమాలో ఏది హిట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఎక్కువ అంటే సినిమాకి 1 మంత్ గ్యాప్ ఉందనుకోండి. సో పుష్ప సినిమా డిసెంబర్ 5th గేమ్ చేంజర్ జనవరి 10th రిలీజ్ కాబోతోంది. బట్ సినిమాకి సంబంధించి ఎందుకో కాంపిటీషన్ గా రెండు మాట్లాడుకుంటున్నారు. సో కలెక్షన్స్ పరంగా ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్రతి హీరో ఫ్యాన్ ఖచ్చితంగా వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.